హైదరాబాద్లోని ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అసిస్టెంట్ మేనేజర్ సూర్యనారాయణను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగ పోలీసులు అరెస్టు చేశారు. ఫోర్జరీ ఇన్వాయిస్లు, ఆఫీస్ నోట్స్ సృష్టించి సంస్థకు చెందిన 5,30,00,000 కోట్లు సొంత ఖాతాలకు మళ్లించినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా అప్పుల పాలైన సూర్యనారాయణ వాటిని తీర్చేందుకు పనిచేస్తున్న సంస్థకే కన్నం వేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామంటున్న సైబరాబాద్ ఈఓడబ్ల్యూ డీసీపీ ముత్యంరెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. తను పనిచేస్తున్న సంస్థలో నకిలీ ఇన్వాయిస్లు, తర్వాత నకిలీకి సంబంధించిన పత్రాలు సృష్టించి తర్వాత 5 కోట్ల వరకు కాజేసిన వ్యక్తిని ఈఓడబ్ల్యూ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి సైబరాబాద్ క్రైమ్ అండ్ ఈఓడబ్ల్యూ డీసీపీ ముత్యంరెడ్డి గారు ఉన్నారు. వారిని మనం పిలుస్తున్నాం. సార్, ఈ కేసులో ప్రధానంగా అంటే ఎంతవరకు మనీ సంబంధించి కూడా వీళ్ళు ఏ అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా మీరు ప్రాథమికంగా గుర్తించారు కదా. అసలు ఈ ప్రాసెస్ సంబంధించి ఎలా చేశారు? ఐఆర్డీ ఆఫీసు నాన్నగ్రహ మూడలో ఉంది. ఇది మెయిన్ ఆఫీసు ఇండియా లెవెల్లో. ఇక్కడ సూర్యనారాయణ శాస్త్రి అని చెప్పేసి అసిస్టెంట్ మేనేజర్గా దీంట్లో పనిచేస్తున్నాడు. 2015 నుంచి ఇతని మనీ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఈయనే మేనేజ్ చేస్తుంటాడు. ఈ కంపెనీ తరఫున కొన్ని వెహికల్స్ కొనడం, హోటల్ పేమెంట్స్, కొంత మ్యాన్ పవర్ సప్లయర్స్ పేమెంట్స్, ఇవి ఎవ్రీ మంత్ పే చేసేది ఉంటుంది. ఈయన కొన్ని అప్పుల వల్ల బయట అప్పులు తీసుకొని వాటి కట్టలేకపోవడం వల్ల March 24 నుంచి ఇతను ఎవరికైతే కస్టమర్స్ కు పే చేయాలనో ఆ డబ్బుల్ని ఫేక్ ఇన్వాయిసెస్, పిఓ ఆర్డర్స్, పర్చేజ్ ఆర్డర్స్ తయారు చేసుకొని ఆ కంపెనీ పేరు మీద వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కు సంబంధించిన ఆయనకు సంబంధించి ఒక 5 అకౌంట్లని ఆ కంపెనీ పేర్ల మీద పెట్టేసి ఈ ఫైల్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ అమౌంట్ ఏదైతే కంపెనీకి పే చేయాలనో ఈయన పెట్టినటువంటి అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసేవారు. అట్లా ఆయన వేరే అకౌంట్ల నుంచి ఈయన అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకొని అతను ఎవరైతే పే చేసిన ఎవరికైతే పే చేయాలనో వాళ్ళందరూ కూడా అమౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టాడు. ఈ రకంగా మొత్తం March 24 నుంచి వీళ్ళు ఐడెంటిఫై చేసేంత వరకు కూడా 5,30,00,000 ట్రాన్స్ఫర్ చేశారు. అది ఒక కంపెనీ వాళ్ళు, మహేంద్ర కంపెనీ వాళ్ళు, వాళ్లకు 3 months నుంచి మాకు పే చేయాల్సిన డబ్బులు ఇంకా రాలేదని చెప్పేసి ఐఆర్డీఏకు మెసేజ్ పెట్టడం వల్ల వాళ్ళు అకౌంట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తే ఈ అమౌంట్ అంతా కూడా డైవర్ట్ అయినట్టు ఐడెంటిఫై చేసి కంప్లైంట్ ఇచ్చారు. ఇందులో సూర్యనారాయణ శాస్త్రిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసినాం. అతన్ని మళ్ళీ కస్టడీలోకి తీసుకొని ఈ అమౌంట్ అతను ఎవరికి పే చేశాడు, ఎక్కడ డైవర్ట్ చేశాడో ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతాను. ఈ అకౌంట్లకు సంబంధించి ట్రాన్స్ఫర్ చేసినట్టు కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. కేవలం అంటే కుటుంబ సభ్యులే ఉన్నారా లేదా ఇతర వ్యక్తులు, ఇతర సన్నిహితులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉన్నారు? అందులో ఒక అకౌంట్ శాస్త్రిది, ఇంకొకటి అతని భార్యది, ఇంకా 3 అకౌంట్లు కూడా వారి రిలేటివ్స్ది. ఇది ఆంధ్ర రాజమండ్రిలో వాళ్ళు ఉంటారు. కేవలం 5,30,00,000 మాత్రమే ఇప్పటివరకు ఏమన్నా పోయినట్టు గుర్తించారా లేదా ఇంకా ఎక్కువ అమౌంట్కి సంబంధించి ఏమన్నా ట్రాన్సాక్షన్లు కానీ తర్వాత ఎక్కడన్నా బదిలీ చేసినా కానీ వాటిపైన కూడా ఏమన్నా దర్యాప్తులో తెలియదు? వాళ్ళకి ఎప్పుడైతే ఒక కంపెనీ నుంచి మాకు అమౌంట్ రాలేదు అన్నప్పుడు కంపెనీ ఐఆర్డీఏలో ఇంటర్నల్ ఆడిట్ కండక్ట్ చేసుకొని టోటల్గా 5,30,00,000 పోయినట్టు వాళ్ళు ఐడెంటిఫై చేశారు. చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించి కూడా ఆడిట్లో కానీ అన్ని విషయాలు అయితే వెలుగులోకి వస్తుంటాయి. కానీ కొన్ని కంపెనీలో చూసుకోకపోవడంతో కూడా ఇలాంటి ఫ్రాడ్కి సంబంధించి కూడా పాల్పడే అవకాశం ఉంది. కానీ అలాంటి సంస్థలకు సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే ఎలా జాగ్రత్తలు ఉంటే ఆ మనీకి సంబంధించి కూడా జాగ్రత్త పడవచ్చు అని చెప్పి వీళ్ళు పే చేయాల్సిన కంపెనీకి పే చేసినప్పుడు సరిగ్గా ఆ అకౌంట్కు వెళ్ళినాయా లేదా అనేది ఎవ్రీ మంత్ ఆర్ లేకపోతే క్వార్టర్లీ వాళ్ళొక సిస్టమ్ పెట్టుకొని ఆ పీరియడ్లో వాళ్ళు చెక్ చేసుకుంటే ఇంత అమౌంట్ పోయేంత వరకు కూడా మనం అలర్ట్ అయిపోతాం. అలర్ట్ అయిపోయి ఎవరైతే దీనికి బాధ్యులనో వాళ్ళని మనం పట్టుకోనికి అవకాశం ఉంటుంది. ఈ కేసులో కేవలం అంటే 5 కోట్లకు సంబంధించి ఇతను ఒక్కడు మాత్రమే ఉండాలి లేదా ఆ సంవత్సరాలకు సంబంధించి ఇంకా ఎవరన్నా పనిచేసిన వాళ్ళు కూడా ఇతనికి ఏమైనా సహకరించినట్లు ఏమన్నా గుర్తించాలి? ఇంకా యాంగిల్లో మేము చూడలేదు. ఇప్పుడు అతన్ని కస్టడీకి తీసుకుంటాం. కస్టడీ తీసుకున్న తర్వాత ఆ యాంగిల్లో కూడా మళ్ళీ ఎంక్వైరీ చేస్తాం. ఇది మొత్తం మీద ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అథారిటీకి సంబంధించి కూడా 5,30,00,000 సంబంధించి అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న అతన్ని అకౌంట్లకు బదిలీ చేయడంతో కూడా ప్రస్తుతం కంపెనీ ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ప్రస్తుతం అసిస్టెంట్ మేనేజర్ని అయితే అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించడం జరిగింది. కానీ ఫర్దర్గా కస్టడీ తీసుకొని ఈ కేసులో మరి కేవలం 5 కోట్లు మాత్రమే వెళ్ళాయా లేదా ఆ ఖాతాలకు బదిలీ చేసిన అమౌంట్కి సంబంధించి వాళ్ళు ఎవరున్నారు, తర్వాత వాటి పాత్ర పైన కూడా పూర్తి స్థాయిలో వివరాలు రాబడతామని చెప్పి కూడా పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సూర్యతో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.